బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ స్థానంలో ముఖ్యంగా రాంబాబు గారి మరొకసారి నేను మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నాను సార్. ఓపెనింగ్ ఇంత ఓపికతో పొద్దు నుంచి ఇప్పటి వరకు ఈ సభ జరగడానికి ప్రతి ఒక్కరు ఈ సేవ మీద ప్రతి ఒక్క సార్ కానీ ఉండడం కానీ మరొకసారి నమస్కారం చెప్తాను సార్. నా బాబు కానీ ప్రతి ఒక్కరికి ప్రతిసారి ఎన్ని టైంలో కానీ ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి ఛానల్ విషయంలో ప్రతి దానికి ముందుకు నడిపిస్తున్న ముఖ్యంగా తిరుమల సార్ కానీ మళ్ళా సమపూర్వకంగా వందనాలు చెప్తున్నాం సార్. ముఖ్యంగా ఒక్కొక్కసారి రాంబాబు గారు మాట్లాడాలని కోరుతున్నాం. సౌత్ ఇండియాలోని లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ అనేది మీ అందరికీ తెలిసి ఉంది. నేనేంటంటే హైదరాబాద్లో కూర్చొని మేము చేసే కంటెంట్కి మీరేంటి ఇంత ఆదరణ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మేము ఈ స్థాయికి రావడానికి మీరు సహకరించారు. కాబట్టి అంటే నేను లోకల్ లెవెల్లో వెళ్ళి మీకు స్థాయికి తగ్గట్టుగా అంటే మీ లోకల్లో ఉన్నటువంటి సమస్యలకు తగ్గట్టుగా లోకల్లో ఉన్నటువంటి ఇష్యూస్కి తగ్గట్టుగా కంటెంట్ చేస్తే ఇంకా మేము మేలు చేసిన వాళ్ళు అవుతామన్న ఒక ఉద్దేశంతో ఈ ఫ్రాంచైజీ మోడల్ అంటే బిజినెస్ పార్ట్నర్స్ లోకల్లో ఫ్రాంచైజీ ఏంటంటే బిజినెస్ పార్ట్నర్ మోహన్ గారు మా బిజినెస్ పార్ట్నర్ ఇక్కడ అంటే సుమన్ టీవీకి బ్రాండ్ అంబాసిడర్ వాడే సుమన్ టీవీ కేస్ అనేది బ్రాండ్ అంబాసిడర్ అండ్ ఫ్రాంచైజీ పార్ట్నర్స్ పిలిచేటంటే కూడా నేను మా బిజినెస్ పార్ట్నర్ అని పిలవడానికి ఇష్టపడతాను. సుమన్ టీవీ ఇక్కడ హైదరాబాద్లో రీజనల్ ఆఫీస్ నుంచి కంప్లీట్ చేస్తూ ప్రజలందరినీ ఎందుకు ప్రతి ఊళ్ళో స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ మా టీం అంతా తీసుకొని ప్రతి ఊళ్ళో సుమన్ టీవీ మైక్ ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఫ్రాంచైజీ మోడల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 100కి పైగా ఆఫీసులతో 104 అనుకుంటా ఎగ్జాక్ట్ నెంబర్ 104 ఆఫీసెస్ 2 స్టేట్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకే కాకుండా సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద మెయిన్ సిటీ అయిన బెంగళూరులో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే సుమన్ టీవీ అనేది విదేశాలకు కూడా పార్టీ అక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. సింగపూర్లో ఓపెన్ చేసుకున్నాము. అలాగే జర్మనీ ఒకటి యూఎస్లో డిస్కషన్స్లో ఉన్నాయి. సుమన్ టీవీ ఒక నమ్మకం. సో అలాంటి సుమన్ టీవీలో సుమన్ టీవీ కుటుంబంలో భాగస్వాములైన మోహన్ గారికి వాళ్ళ టీంకి వాళ్ళ బెనిఫిట్స్ చెప్తూ ఫోన్ గారు అందరి ముందు ఒక గ్యారంటీ ఇస్తున్నాను. ఎనీ టైం ఒక ఫోన్ కాల్ హైదరాబాద్ ఆఫీస్ చేస్తే వెంటనే టీవీ పడుతుంది. మీకు కావాల్సిన కంటెంట్ మీకు కావాల్సినట్టుగా చేసేటప్పుడు ఎప్పుడు రెడీగా ఉంటాము. వాళ్ళ బెనిఫిట్స్ సుమన్ టీవీ మైక్ అనేది ప్రతి ఊర్లో ఉండాలనుకుంటున్నాం. అంటే సుమన్ మా లోగోనే మా కొటేషన్ అంటే మామూలుగా మాది సామాన్యుడితో సుమన్ టీవీ అనేది లోగో స్లోగన్. ఆ స్లోగన్ ప్రకారం ఈ రోజు ప్రతి ఒక్క ప్లేస్ కి సుమన్ టీవీ అనేది వెళ్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు ఇప్పటివరకు ఉన్నట్టు నేను ఒక మీటింగ్ లో కూడా చెప్పాను. సుమన్ టీవీ మొబైల్ అని, సుమన్ టీవీ హెల్త్ అని, సుమన్ టీవీ న్యూస్ అని, సుమన్ టీవీ ఈ కైండ్ ఆఫ్ నేమ్స్ తోటి ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో సుమన్ టీవీ కరీంనగర్, సుమన్ టీవీ వరంగల్, సుమన్ టీవీ తిరుపతి, సుమన్ టీవీ సిరిసిల్ల, ఇప్పుడు సుమన్ టీవీ వేములవాడ, సుమన్ టీవీ ధర్మపురి అని వింటున్నాం. అది చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తే ఇవంతా పక్కన పెడితే తక్షణ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే సుమన్ టీవీలో దొరుకుతుంది. మీరు బీపీ షుగర్ ఉన్నా లేకపోతే ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా సుమన్ టీవీ వీడియో ఓపెన్ చేయండి, మీకు తక్షణ పరిష్కారం దొరుకుతుంది. ఒక్కొక్క స్టార్ట్ అయిన ఈ జర్నీ అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తాను. సుమన్ గారు వారికి మీ అందరి తరఫున థ్యాంక్ యూ చెప్తూ మీరు మాతో కలిసి నడిచేటువంటి ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్ళు కూడా ఉంటాయి. అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటి చూపిద్దామని అంటున్నారు. క్రూని కూడా పెంచుకోవాలి. అండ్ దాంతో పాటుగా ప్రతి ఒక్క ఇష్యూని, అది భక్తిపరంగా కావచ్చు, హెల్త్ ఇష్యూని కావచ్చు, ఏదైనా సరే హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ అయితే ఏదైనా సరే సిరిసిల్లలో వేములవాడలో సమస్యలు బయటకు వచ్చాయి తెలిసాయి అని అంటే సుమన్ టీవీ సిరిసిల్ల ద్వారా వస్తాయని నాకు గట్టి నమ్మకం ఉంది. అలాగే మా తరపు నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా ఖచ్చితంగా అందిస్తాము. ఇంకొక విషయం ఖచ్చితంగా చెప్పుకోవాలి, మొత్తం అంతా డిజిటల్ ప్రపంచమే, అందరూ యూట్యూబ్ చూస్తూ ఉన్నారు. కాంపిటీషన్ పెరిగిపోయింది. చేసే వీడియోస్ కూడా, కంటెంట్ కూడా చాలా బాగుండాలి. అందులో ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం.
ఎందుకంటే ఇక్కడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి మన దేవస్థానం. అదేవిధంగా మీకు తెలుసుగా గతంలో కేటీఆర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు. మరి ఇక్కడ పొలిటికల్ కూడా ప్రభావం చాలా ఉంటుంది. మరి భక్తి భావం ఒక దిక్కు, రెండోది పొలిటికల్ ఉంటుంది. మరి రానున్న కాలంలో ఇది ఒక చరిత్ర భూమి కాబట్టి దాని తగ్గట్టు మీరు మంచి వార్తలు ఇచ్చి మరి అందరినీ సంతోషపరిచి మీరు కూడా ఒక అగ్రగామిగా ఉంది. మరి సిరిసిల్ల సుమన్ టీవీ అంటే మరి స్టేట్ కూడా ఒక నెంబర్ 1గా ఎదగాలని చెప్పి ఆ రాజస్వ దేవుడు అని చెప్పి తెలుసుకుంటారు. సుమన్ టీవీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ కేంద్రంగా ఈరోజు తమ కార్యకలాపాలను నడుపుకోవడానికి కోసం ఆఫీసులు ప్రారంభిస్తున్న సందర్భంగా మా వైపు నుంచి సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీలో పనిచేస్తున్నటువంటి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సుమన్ టీవీ నిజాలను నిర్భయంగా ప్రభుత్వానికి తెలియపే విధంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం దోహదపడే వార్తా కథనాలు అందించడంలో, సామాజిక కోణంలో సాంఘిక దురాచార రూపుమాపడంలోనూ, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్యం కలిగించడంలో సుమన్ టీవీ ముందు ఉండాలని చెప్పిన సందర్భంగా నేను కోరుకుంటూ, ఈరోజు మారుతున్నటువంటి పోటీ ప్రపంచంలో ప్రసార సాధనల పట్ల కూడా అనేక మంది వీక్షకులుగా చేరి ఆయా ప్రాంతాల్లో లేదా ప్రపంచ నలుమూలలో జరుగుతున్నటువంటి వార్తా ప్రసారాలను ఎప్పటికప్పుడు చూస్తూ తమ దైనందిన జీవితాల్లో మార్పులు చేసుకోవడానికి కోసం, మార్పుగా మారడానికి కోసం కూడా ఈరోజు టీవీల వైపు చూస్తున్నటువంటి సందర్భంలో చక్కటి సందేశాలు ఇచ్చేటువంటి క్రమంలో సుమన్ టీవీ ముందు ఉండాలని చెప్పిన సందర్భంగా నేను కోరుకుంటూ,
కల్పిత కథనాల కంటే ఎక్కువగా సమాజంలో జరుగుతున్నటువంటి పోకడలను, సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అందించడంలో ముందుండాలి సుమన్ టీవీ అనే సందర్భంగా నేను కోరుతూ సుమన్ టీవీ యాజమాన్యులు కూడా ఈరోజు ఈ కార్యాలయ ప్రారంభోత్సవాలకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా టీవీల ద్వారా అంటే కల్చర్ గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆట విడుపుగా గ్రామాలలో ఉన్నటువంటి ఆనాడు డ్రామాలే కానీ లేదంటే ఆనాడు జానపద గేయాలకు సంబంధించి కానీ అవన్నీ వాటికి తోడుగా ఈరోజు అనేక టీవీలు వస్తున్నాయి. అనేక టీవీలలో కూడా ప్రసార మాధ్యమాల ద్వారా ప్రపంచ జరుగుతున్న చెప్తున్నటువంటి కూడా కనిపిస్తుంది. అంటే ప్రజలకు వినోదాన్ని కలిగించాలి, విజ్ఞానాన్ని కలిగించాలి, ప్రజలు చైతన్యపడడానికి దోహదపడే విధంగా ప్రజలకు సామాజిక దృక్పథంలో, సాంఘిక దురాచారాల రూపుమాపడంలో, ఇంకా అనేక రకాలలో ప్రజలు చైతన్యపరచడంలో సుమన్ టీవీ ముందుండాలని చెప్పిన సందర్భంగా కోరుకుంటూ మరొకసారి సుమన్ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.